ఇదిగోండి ఇది వచ్చేసి చైనాదంటండి. బాగుంది కదా. హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గౌతమ్, నా ఛానల్కి స్వాగతం. నేనైతే నేపాల్ దేశంలో ఉన్నానండి. ఇది వచ్చేసి డే 1 అనమాట. ఈరోజు మనం గౌతమ్ బుద్ధుడి జన్మస్థలమైన లుంబిని, అలాగే ఇక్కడ ఫేమస్ ప్లేసెస్ ఎలా ఉంటాయి అనేది ఈరోజు అయితే మనం ఈ వీడియోలో కవర్ చేద్దామండి. వీడియోని అయితే మిస్ అవ్వమాకండి, చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఈ నేపాల్ సిరీస్ అయితే చాలా బాగుంటాయండి. నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తాను. నేను మే 7వ తారీఖు మధ్యాహ్నం 3ంటికి అయితే ఇండియా బార్డర్ క్రాస్ చేసి నా మొదటి కంట్రీ అయిన నేపాల్లోకి ఎంటర్ అయ్యా. దీన్ని గుర్తుపెట్టుకొని దీని గురించి ఖచ్చితంగా ఫ్యూచర్లో మాట్లాడుకుందాం, ఓకేనా? ప్రపంచంలో ఉన్న ప్రశాంతమైన ప్రదేశాల్లో ఈ లుంబిని కూడా ఒకటండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనమైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం వచ్చేసి 8:48 అవుతుందండి. సో ఇంకా మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఉన్న ఒక్కొక్క ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఓకేనా? పదండి వెళ్ళిపోదాం. సో నేను నిన్న తీసుకున్న రూమ్ అయితే ఇది వచ్చేసి నాకు నేపాల్ కరెన్సీలో 1100 రూపీస్ అయితే పడింది. మన రూపీస్లో ఎంత అనేది నేను స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. అలాగే నేపాల్కి ఎలా వచ్చాననే వీడియో అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను దాన్ని కింద అయితే ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ వీడియోని అయితే చూసేయండి మన ఛానల్లోకి వెళ్ళి. నేనైతే నా బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేసా, ఎందుకంటే మన బ్యాగ్ వేసుకొని అయితే మనం వెళ్ళాం కదా. ఇదండి, ఇదే హోటల్ నేమ్. ఎందుకు బయట దాంట్లో పెట్టేసుకోవచ్చు కదా అంటే 12ంటికే మనకి చెక్అవుట్ టైం అనమాట. సో నేను మరి తిరిగేటప్పటికి లేట్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది కదా, అందుకే ముందుగానే బ్యాగ్ బయట పెట్టేసి నేనైతే రూమ్ చెక్అవుట్ చేస్తాను. ఇక మనం చూసుకొని వచ్చేసిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తాం. అది ఎక్కడికి అనేది నేనైతే మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను, ఓకేనా? ఇక్కడ నుండి లుంబిని టెంపుల్ 800 మీటర్స్ అయితే ఉంది. మనం ఏం చేద్దాం అంటే నడుచుకుంటూ వెళ్ళిపోదాం. भाई लुम्बिनी टेम्पल ऐसे जा सकते हैं इधर से? अच्छा धन्यवाद. ఇదిగోండి ఇదే ఎంట్రన్స్. చూడండి, వే టు మాయాదేవి టెంపుల్. జనాలు అందరూ అయితే బయటకు వచ్చేస్తున్నారు. ఇట్లా ఆటోస్ ఉంటాయండి. మన నేపాలీలో 1000 రూపాయలు అయితే తీసుకుంటారనమాట. మొత్తం ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్ని తిప్పి చూపించడానికి. వీళ్ళంతా పొద్దున్నే వెళ్ళిన వాళ్ళు అనుకుంటా. చాలా మంది అయితే వస్తున్నారు, చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ చాలా మందే ఉన్నారు. ఇక్కడ చూడండి, మొత్తం ఎంత ప్రశాంతంగా ఉందో. 2 పక్కల చెట్లు, మధ్యలో దారి, చాలా పీస్ఫుల్గా ఉందండి. ఇదిగోండి సాధువులు ఇక్కడ. ఇదిగోండి ఇలా వెళ్తుండే దారిలో చూడండి, మొత్తం ఫారెస్ట్ లాగా, మొత్తం ఫారెస్టే. అదే అనుకుంటా టెంపుల్, అక్కడ కనపడుతుంది కదా దూరంగా. అదిగోండి చూద్దాం వెళ్ళి. నేపాలీ ఆప్? అచ్చా, ఇదిగోండి నేపాలీ పీపుల్ అంట వీళ్ళైతే. హాయ్ బ్రో, యా బాయ్. ఇదండి పంచశీల అంట. అమ్మ అక్కడ నుండి చాలా దూరమే నడవాలండి. నేను పక్కనే అనుకున్నా. 800 మీటర్సే అన్నారు. ఇదిగోండి వే టు మాయాదేవి టెంపుల్. కానీ నడుస్తుంటే మాత్రం మంచి ఫీలింగ్ ఉందండి, చాలా ప్రశాంతంగా. బహుశా అందుకే కదా నేను వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పా, ఇంకా ఏం చూడకముందానే ఇక్కడ ఒక పీస్ఫుల్ ఆ నేచర్ అయితే నాకు కనిపిస్తుంది, ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడైతే ఇక్కడ చాలా జెండాలు పెట్టున్నాయి చూడండి. ఇక్కడైతే ఏదో ఉంది మరి, నన్ను కనిపించట్లే ఇక్కడ. ఇప్పుడు కనపడుతుంది చూడండి, ఇదేంటో మరి. ఇదిగండి, వెల్కమ్ టు లుంబిని నేపాల్. దీని స్టోరీ అనమాట ఇది. ఇక్కడ చెప్పులు అయితే ఎలో లేదు. సో ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇక్కడైతే స్టాండ్లో చెప్పులు అయితే పెట్టేసి వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఈ బ్యాగ్ కూడా ఇచ్చారు, మనమైతే ఇక్కడ పెట్టేద్దాం మన షూస్.
కానీ గుర్తుంటుందా? ఓ నెంబర్ ఉంది 1, మనకు టోకెన్ ఇచ్చారు 1 ఫ్రీ అంట. బాగుంది ఇది. ఇక్కడే చూడండి మొత్తం దీపాలను అయితే వెలిగించారు. ఇక్కడ ఇది పెట్టేసాం కదా, ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం ఒకసారి. అదే అనుకుంటా లుంబిని టెంపుల్, మాయాదేవి టెంపుల్. టికెట్ అయితే తీసుకోవాలంట, ఈ ముందే ఉందన్నారు. కానీ ఇక్కడే ఎక్కడ ఉందంట టికెట్ కౌంటర్. అన్నీ స్ట్రైట్గా వస్తే ఇక్కడే ఉంది టికెట్ కౌంటర్ అని. 1 టికెట్ ప్లీజ్. ఇండియా 20 రూపీస్. 80 రూపీస్ అంట. నేనైతే 100 రూపీస్ ఇచ్చాను. సో మనకు తిరిగి ఇదిగోండి 20 నేపాలీ రూపీ ఇది టికెట్. అంటే మనకి ఎంత అనేది స్క్రీన్ పైన ఇస్తారు చూడండి. ఇక్కడైతే టికెట్ ఇచ్చి చెక్కింగ్ అయితే చేస్తారు. సో కంప్లీట్ చేసుకుని అక్కడ పక్కకి వెళ్దాం. సో ఇప్పుడు మన వెనక మన టికెట్ని అయితే స్కాన్ చేశారు. అలాగే మన దగ్గర ఈ బ్యాగ్ ఉంది కదా, ఇదిగోండి ఇదో బ్యాగ్ ఉంది నా దగ్గర. ఈ బ్యాగ్ను కూడా స్కాన్ అయితే చేస్తారు. అది ఎక్కడైనా రొటీన్ అనుకోండి, కామన్ అనుకోండి. సో మనం అయితే లోపలికి వచ్చేసాం. ఇదిగోండి లోపల ఇంక ఈ విధంగా ఉంది. బాగుంది. ఇటు నుంచి అయితే టెంపుల్ ఎంట్రన్స్ అనుకుంటా. అందరూ వెళ్తున్నారుగా, మనం కూడా వెళ్దాం. అంటే ఇంకా లోపలికి ఇదిగోండి ఫోటోగ్రఫీ అలో లేదంట. సో నేను ఇప్పుడే దర్శనం అయితే చేసుకొని వచ్చా. లోపల చాలా బాగుందండి. అసలు ఆర్కిటెక్చర్ అంటే 3వ శతాబ్దంలో ఎలా ఉండేది అనేది కరెక్ట్గా ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు జన్మించినప్పుడు ఆ రాయి ఉంటుంది కదండి, అది కూడా ఎగ్జాక్ట్గా మార్క్ చేసి అయితే పెట్టారు లోపల. అసలు లోపల చాలా బాగుంది. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మాయాదేవి టెంపుల్ అన్నమాట. గౌతమ బుద్ధుడు జన్మించిన పవిత్రమైన స్థలం అండి ఇది. గౌతమ బుద్ధుడి తల్లి అయిన మాయాదేవి పేరు మీద అయితే ఈ టెంపుల్ని నిర్మించడం జరిగింది. అలాగే అశోకుడు ఇక్కడికి వచ్చి అశోక స్తంభాన్ని కూడా ఇక్కడ నిర్మించాడంటండి. ప్రపంచ నలుమూలల నుంచి బౌద్ధ భక్తులైతే ఇక్కడికి ఎక్కువగా వచ్చి దర్శనం అయితే చేసుకుంటారండి. సరే మ్యూజిక్ పెడతా, ఈ ప్రదేశాన్ని మొత్తం చూసేయండి. బుద్ధుడి తల్లి అయిన రాణి మాయాదేవి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్తుండగా అదే సమయంలో లుంబినిలోని ఇప్పుడు మనం చూస్తున్న ఈ అందమైన ఉద్యానవనంలో అయితే విశ్రాంతి తీసుకుంటుందండి. అప్పుడే ఒక సాల వృక్షం కింద సిద్ధార్థుడికైతే జన్మనిస్తుంది అనమాట. ఆ తర్వాత ఆయనే గౌతమ్ బుద్ధుడిగా మారి ఈ ప్రపంచానికి శాంతి మార్గాన్ని అయితే చూపించాడండి. ప్రస్తుతం ఈ లుంబినిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ అయితే ప్రపంచ వారసత్వ క్షేత్రంగా అయితే ప్రకటించిందండి. మీకు కనిపిస్తున్న ఈ పాండ్ ఏదైతే ఉందో ఇదే పుష్కరిణి పాండ్ అండి. ఇక్కడే మాయాదేవి బుద్ధుడికి జన్మనిచ్చే ముందు స్నానం చేసిందని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. చూడండి చేపలు కూడా ఉన్నాయి. విదేశీయులు అయితే ఇక్కడ వాళ్ళకి డబ్బులు కూడా పంచుతున్నారు చూడండి. కూర్చున్న సాధువులు ఉన్నారు కదా, వాళ్ళకైతే విదేశీయులు అయితే వచ్చిన వాళ్ళందరూ డబ్బులు అయితే పంచుతున్నారండి, మన సైడ్ పంచినట్టుగా. అదిగోండి అక్కడ కనపడుతుంది కదా, అలా వాళ్ళకు మాత్రమే కాదు, అలాగే ఇక్కడ లోకల్ పీపుల్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. ఇంకా అలా తాళ్ళు కడతారనమాట. ఇదిగోండి తాబేలు, అలానే తాబేళ్ళు ఉన్నాయండి. అదిగోండి అవి మొత్తం అయ్యే బయటకు వచ్చేసి ఉన్నాయి. ఇదిగోండి చేపలు. ఇదే అశోక పిల్లర్ అండి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 3వ శతాబ్దంలో అశోకుడు అయితే ఈ ప్రదేశాన్ని సందర్శించి గౌతమ బుద్ధుడి జన్మస్థలంగా గుర్తించి ఇక్కడైతే ఈ అశోక స్తంభాన్ని అయితే నిర్మించాడండి.
ఇప్పటికీ కూడా లుంబినిలో ఈ అశోక స్తంభం అయితే ప్రధాన స్థానంగా ఉంది. అలాగే గౌతమ బుద్ధుడు అయితే 6వ శతాబ్దంలో జన్మించాడండి. దీన్ని అశోకుడు 3వ శతాబ్దంలో గుర్తించాడు. ఎన్నో రకాల గార్డెన్స్‌తో, చెట్లతో, అలాగే ఆ సాధువులతో, మఠాలతో చూడండి ఆర్కిటెక్చర్‌తో ఎంతో ప్రశాంతంగా అయితే ఉందండి ఈ స్థానం. సో, ఇంకా ఇదే మాయాదేవి టెంపుల్ మీకు బాగా చూపించాననే నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ నుండి వివిధ దేశాల వాళ్ళు నిర్మించిన బౌద్ధ టెంపుల్ అయితే ఉన్నాయంటండి. అది మొత్తం కూడా 5 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటది. ఇక్కడ సైకిల్ ఏదో రెంట్‌కి ఇస్తారంట. ఒకవేళ దొరికితే తీసుకొని మనం అయితే వెళ్దాం. అక్కడ వాళ్ళ కల్చరు, వాళ్ళ ఆర్కిటెక్చర్‌తో వాళ్ళైతే నిర్మించారు. సో, అక్కడికెళ్ళిపోయి అవి ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఓకేనా? సో, ఇంక ఇదిగోండి. అదే మాయాదేవి టెంపుల్. ఇంకెళ్ళిపోతున్నాం అనమాట. నీకు ఇప్పుడు మన టోకెన్ అయితే ఇచ్చేసి మనం చూసి తీసేసుకుంటాం. ఇదే మన షూస్ అంట. హాయ్ బ్రో. Hello, bro. యా. హౌ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ హియర్? All good. ఆల్ గుడ్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? I'm from Nepal. నేపాల్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Okay. గో విత్ గౌతమ్. Okay, I will subscribe. థ్యాంక్ యూ సో మచ్. మన తెలుగు వాళ్ళు అనుకుంటా. తెలుగు వాళ్ళా సార్? ఎక్కడ నుండి అండి? హైదరాబాద్ నుండి. ఓకే, నేను గుంటూరు నుంచి అండి. లేదు, నేను ఇక్కడికి తిరగడానికి వచ్చా. ఇవ్వండి, మన తెలుగు వాళ్ళు ప్రపంచం ఎక్కడ వెళ్ళినా సరే మన తెలుగు వాళ్ళు అయితే ఉంటారు. హైదరాబాద్ నుండి అంట సార్. నమస్కారం. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. 28 మెంబర్స్ వచ్చారా? ఓకే, ఇదిగోండి వీళ్ళంతా తెలుగు వాళ్ళే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ నుండి ఇలా నడుచుకుంటూ వచ్చాం. ఇక్కడ చూడండి లుంబిని నేపాల్. ఇది వచ్చేసి సెల్ఫీ పాయింట్ అంట ఇక్కడ. ఇదిగోండి ఇంక ఇలా. ఇదిగోండి, ఇంకా కావాలనుకుంటే అలా బోటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంక ఇదనమాట ఓవరాల్ వ్యూ. వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇలా బయటికి రాగానే ఇక్కడ అయితే ఆటోస్ ఉంటాయి. సో అక్కడ ఉన్న ఇవన్నీ తిరగడానికి అయితే మనం నడుచుకుంటూ కానీ తిరగలేమండి. ఇక్కడ సైకిల్ కూడా ఎక్కడ రెంట్కి లేవండి. అందుకని ఇదిగో ఈ రిక్షా అయితే నేను మాట్లాడేసుకున్నా. ఇతను వచ్చేసి నాకు నేపాలీ కరెన్సీలో 1000 అయితే చెప్పాడు, 1000 రూపీస్ అయితే చెప్పాడు. ఇండియన్లో ఎంత అనేది నీకు స్క్రీన్ పైన ఇస్తున్నా. కానీ నేనైతే మన ఇండియన్ రూపీస్ అంటే 500కి అయితే మాట్లాడుకున్నానండి. అంటే నేపాలీలో 900 అలా పడుతుంది అనమాట. సో ఇంక వెళ్ళిపోయి 12 అయితే ఉంటాయంట, 12 బౌద్ధ టెంపుల్స్ అయితే ఉంటాయంట. వాటి అన్నిటిని కవర్ చేద్దాం. आपको पूरा घुमा के यहीं पे लाना है कि बस की जगह पे छोड़ना रहेगा? क्या? ये पूरी मंदिर घूम के फिर इसी जगह पे आना है कि नो, मतलब उधर से हम बाहर बाहर गए। जाएंगे? हाँ, बाहर सोनौली जाए। की तरफ जाएंगे, भैरवा की तरफ, की कहाँ जाएंगे? हम उधर लुम्बिनी पे हमारा होटल है। अच्छा ठीक है, तो घुमा के होटल पे छोड़ देते ठीक है. ఆటో అయితే ఎక్కేసి ఇంకెళ్ళిపోదాం. చాలా పెద్దదండి, నడుచుకుంటూ తిరగలేము. ట్రై చేశాను కానీ. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం అక్కడ మాయాదేవి టెంపుల్ నుంచి వచ్చేదారిలో మా సెల్ఫీ స్టిక్ అయితే ఇరిగిపోయింది. ఇది ఒక మొక్క మళ్ళీ నాకు. ఏం చేస్తాం ఇంకా, తప్పదులేండి. ఇంకా నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చేతితోనే షూట్ చేస్తాను అట్లా పట్టుకొని. దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఇది. అసలే డబ్బులు తక్కువ ఉన్నాయి అంటే ఇది ఒకటి మళ్ళీ నాకు. ఇది మన ఫస్ట్ది కర్మ మోనస్టరీ అంట. లోపలికి వెళ్ళిపోదాం. అయితే మీకు అన్ని టకటక చూపిస్తా ఉంటా, చూసేయండి. లోపల అయితే ఈ విధంగా ఉంది. ఇంకా ఇక్కడైతే షూస్ ఇక్కడ ఇప్పేసి వెళ్ళాలి. లోపలైతే మాట్లాడకూడదండి. ఇవన్నీ చాలా సైలెంట్గా ఉంటారు అనమాట. సైలెంట్గా ఉండాలి. చూసారు కదా, మనం ఇంకో నెక్స్ట్ దాని దగ్గరికి వెళ్ళిపోదాం. నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి, అయినా ఆటో ఎక్కానని అనుకుంటున్నారా? మరి నేను ఇక్కడికి వచ్చింది మెయిన్గా వీడియో చేయడానికి, మీ అందరికీ ఇక్కడ ఉన్నాయి అన్నీ చూపించడానికి. నేను నడుచుకుంటూ తిరిగితే తిరగగలను, నాకు పెద్ద ఇబ్బంది ఏం కాదండి. మహా అయితే
ఒక 3-4 కవర్ చేయగలుగుతాం. ఎందుకంటే అది మొత్తం 5-6 కిలోమీటర్స్ లాంగ్ అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 12 ఉన్నాయంట. అవన్నీకైతే కవర్ చేయలేం. అందరూ యూట్యూబర్స్ అలా 4-5 చూపించి వెళ్ళిపోతారు. కానీ నేను మీకు అన్నీ చూపించాలనుకుంటున్నా. అందుకోసమే తీసుకున్నా. సో నాకు మీకు చూపించడం ముఖ్యం. అందుకోసం ఏదైనా ఓకే. ఇంక ఇదైతే అయిపోయింది కదా, దానికైతే వెళ్ళిపోతాం. అది కర్మ మోనిస్టరీ. అక్కడ నుండి ఇదిగో ఈ పక్కనే ఇంకోటి. ఇదిగోండి, ఇది వచ్చేసి మనాంగ్ సొసైటీ సెంటర్ అంట. ఇదిగోండి, ఇక్కడైతే చూసి ఇక్కడే పెట్టేసాం. ఇంకా లోపల ఈ విధంగా ఉంటుంది. ప్రతి దాంట్లో చెప్పులు అయితే ఇప్పేసేయాలండి, అది మ్యాండేటరీ. ఇంకా మరి గుళ్ళు అంటే అంతే కదా. ఈ బుద్ధుడు టెంపుల్స్ అన్ని భలే ఉంటాయండి, నాకు భలే నచ్చుతాయి. చూడండి ఎలా ఉందో, మొత్తం క్లీన్ చేస్తున్నారు. నార్మల్గా అయితే వాటర్ ఉంటాయి దాంట్లో. ఇటువంటి చాలా రీల్స్లో చూసా, ఇప్పుడు నేను చెప్తున్నారు కానీ భలే ఉంది ఫీలింగ్. వాళ్ళ భాషలో అయితే రాశారు. ఇంకా ఇట్లా ఉంటుంది లోపలైతే. దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు మనం చూసే ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క దేశానికి సంబంధించింది. సో వాళ్ళు వాళ్ళ దేశంలో ఉన్న సాంప్రదాయం, వాళ్ళ కల్చర్ని తగ్గట్టు వాళ్ళైతే ఈ టెంపుల్ని కట్టుకున్నారు. చూస్తున్నారు కదా మొత్తం. కానీ చాలా బాగున్నాయి ప్రతి టెంపుల్ కూడా. సో చూశారు కదా. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇంకా పైనుంచి ఇలా ఉంది వ్యూ. అది మనం వెళ్ళిన ఫస్ట్ది, ఇప్పుడు వెళ్ళాం కదా ఫస్ట్లో, అదే. ఈ పక్కనే ఇంకోటి ఉంది. మరి ఇదే దేశంలో, అక్కడికి వెళ్ళి చూద్దాం. నా దగ్గర ఉన్న బడ్జెట్తో నేను ఎంత వీలైతే అంత మంచిగా మీకు ఈ నేపాల్ని అయితే చూపించే ప్రయత్నం చేస్తా. దయచేసి నాకు సపోర్ట్ అయితే చేయండి, ఓకేనా? అలాగే మీరు ఈ వీడియో చూస్తే బడ్జెట్లో నేపాల్ ఎలా కంప్లీట్ చేయాలో కూడా మీకు క్లారిటీ వస్తుంది. చావు బాయ్. और कितना बजे तक कॉल करता हो? 1 घंटे में. अच्छा, अभी कितना टाइम लेता हम पूरा घूमने के लिए? ఇదిగోండి, ఇది వచ్చేసి స్వయంభూ అంట నేపాల్గా. అంటే కొనుక్కోవడానికి కూడా ఏవి ఉన్నాయి. ఇంకా లోపల ఈ విధంగా ఉందండి. చాలా పెద్దదండి. నేను మాట్లాడుతుంటే రీసౌండ్ వస్తుంది హాల్ అంతా కూడా. ఎంత సైలెంట్గా ఉందో చూడండి, మొత్తం ఎవరు లేదు, నేను ఒక్కనే ఉన్నా. చాలా పెద్దగా ఉంది. ఇందులో పైన కూడా అది ఉందంట, పైకి కూడా వెళ్ళొచ్చంట. ఒకసారి వెళ్ళి వద్దాం. మనం ఎందుకు వదులుతాం అవకాశం ఉంటే. ఇదిగోండి, ఇంకా పైన ఏ విధంగా ఉంది. ఇదేంటో మరి. ఇంకా అదండి, ఇది చూసారు కదా. ఇంకా నెక్స్ట్ దానికి అయితే వెళ్ళిపోతాం. ఇందాక ఆటో అని చెప్పింది మీరు ఏమో ఉంటారు కదా. 12ంటికి అయితే ఈ టెంపుల్స్ అన్ని క్లోజ్ చేస్తారంట లంచ్ కోసం అని. మళ్ళీ 1కి తెరుస్తారంట. సో ఇప్పుడు టైం వచ్చేసి 10:45 అవుతుంది. మరి చూద్దాం వీళ్ళని త్వరగా చేయడానికి. ఏ స్వయంభూ స్వయంభూ बोले तो हिंदू लोग का मंदिर. अच्छा, లోకల్ మందిర్ है वो. अच्छा ठीक है. అది నేపాల్ వాళ్ళదంట. సో లోపల ఇంకా కల్చర్ కూడా అలా ఉంటుంది.
ఇది వచ్చేసి కొరియన్ టెంపుల్ అంట, కొరియన్ బుద్ధ టెంపుల్. ఆటో ఆయన వచ్చేసి అంటున్నాడు లోపల ఏముండదండి, మీరు బయట నుండే చూసుకొని ఆ వీడియో తీసుకొని వచ్చేయండి అని అయితే అంటున్నాడు. సో చూద్దాం ఇంకా. ఇవన్నీ ఇంకా లోపల ఈ విధంగా ఉందండి ఈ టెంపుల్ అయితే. మొత్తం చెట్లు, ఇదే టెంపుల్ బాగుంది కదా. ఇవన్నీ టెంపుల్ అయితే ఇంక ఈ విధంగా ఉంది, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది ఇది. हेलो सर, नमस्ते। नमस्ते, आप किधर से? विच कंट्री? జపాన్ సే? ఓ ధన్యవాదాలు. జపాన్ నుండి అంట. ఇక దీని లోపలైతే ఇలా ఏం కొరియన్ కట్టడాలు కొంచెం ఇంతగానే ఉంటాయి లేదు, నేనేమన్నా డైరెక్ట్గా చూసాను ఎప్పుడైనా, బట్ ఫస్ట్ టైం కదా చూసేది, కొంచెం ఎక్సైటింగ్గానే ఉంది. ఇదైతే మొత్తం క్లోజ్ ఉంది, చూస్తున్నారుగా, నో ఎంట్రీ. అందుకే మనోడు చెప్పినట్టున్నాడు, ఈ డోర్స్ కూడా అన్ని క్లోజ్లో అయితే ఉన్నాయి. ఇంక ఇదే చూడండి, బయట నుండే చూద్దాం. లోపలైతే లైట్లు వెలుగుతున్నాయి కానండి, మరి ఏమో కనపడుతుందా మీకు? చూశారు కదా, ఇదైతే క్లోజ్ ఉంది, మనం చూసేది ఏం లేదు. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం ఇంకా. ఇది క్లోజ్ ఉండడానికి కారణం ఏంటంటే అండి, కొరియా దేశం వాళ్ళు ఫండింగ్ ఇవ్వాలి, అప్పుడే ఇవి నడుస్తాయి అన్నమాట. సో వాళ్ళు ఫండింగ్ సరిగ్గా ఇవ్వక వీళ్ళు మెయింటైన్ చేయలేక మూసేశారు. ఇదిగోండి, ఇది వచ్చేసి చైనాదంటండి. చైనా వాళ్ళంటే ఇంకా చెప్పేదేముంది, ఈ విధంగా ఉంది. లోపలికి వెళ్ళిపోదాం. నేను ఎలాగో చైనా ఎప్పుడు వెళ్తానేమో, కనీసం ఈ చైనా వాళ్ళది ఈ టెంపుల్లోకైనా వెళ్దాం. ఎంట్రన్స్ లోనే లాఫింగ్ బుద్ధ. వావ్. ఇక లోపలైతే ఈ విధంగా ఉందండి. ఇప్పుడు ఆ టెంపుల్ లోపలికి వెళ్దాం. నీకు ఇక్కడ అంతా చైనాలో రాశారనమాట. వాళ్ళు కూడా భలే కడతారండి ఏదేమైనా. ఇక దర్శనం చేసుకుంటాం, ఈ విధంగా ఉంటుంది. ఇందులో తిరుగుతుంటే నేను నిజంగా చైనా వెళ్ళిన ఫీలింగే కలుగుతుంది నాకు. అలా ఉన్నాయన్నమాట ఈ కట్టడాలన్నీ కూడా. చూశారు కదండి, ఇది ఈ చైనా వాళ్ళ టెంపుల్ అన్నమాట. చాలా బాగుంది, ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి. ఇంకా మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడైతే మనకి 3 ఒకే దగ్గర ఉన్నాయి. ఇదేమో ఫ్రాన్స్ది, అది జర్మనీది, ఆ తర్వాత ఇది వచ్చేసి నేపాల్ది అంట. ఇక్కడ ఈ లేక్ చూడండి, దీని ముందే ఒక చిన్న అట్లా పాండ్ లాగా అయితే పెట్టారు. మొత్తం డస్ట్, క్లీన్ లేదు సరిగ్గా, బాటిల్స్ గీటిల్స్. లోపలైతే చేపలు తాబేళ్ళు అన్నీ ఉన్నాయండి.
కానీ ఇదంతా క్లీన్ చేస్తే బాగుంది, ఇంకా బాగుంటుంది. అయితే మనం ఫస్ట్ ఈ నేపాల్ అయితే వెళ్ళిపోదాం. నేపాల్ దాంట్లోకి వెళ్ళి చూసుకొని ఆ 2 కవర్ చేసుకుందాం. మనకు ఆటో ఆయన వచ్చేసి అక్కడ వెయిట్ చేస్తా అన్నాడు జర్మనీ దగ్గర. కానీ నాకైతే ఆయన ఇప్పటి వరకు ఒక గంట సేపు మాట్లాడాడు, చాలా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాడండి. అంతా నేను చెప్పలేను, కానీ మీకైతే షార్ట్ కట్లు అయితే చెప్తా. ముందైతే ఇవి దర్శనం చేసుకుందాం. ఇదిగోండి, ఇది వచ్చేసి నేపాల్. ఇంక ఇలా ఉంటుంది లోపల. లోపలైతే ఈ విధంగా ఉందండి. లోపలైతే అదండి, చూసారు కదా. ఇంకా లోపలైతే ఆ విధంగా ఉంటుంది. నేను కొంచెం బయట నుండే చూపించాను, ఎందుకంటే లోపలైతే ఫోటో అలో లేదు, అందుకని చెప్పి నేను బయట నుండే మీకు చూపించేసా. సో ఇప్పుడు నేపాల్ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం ఫ్రాన్స్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇది వచ్చేసి ఫ్రాన్స్ అనమాట. కానీ మనం ఫస్ట్ జర్మనీ దానికి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి 1:48 అవుతుందండి. ఇంకో 12 మినిట్స్లో టెంపుల్ని అయితే క్లోజ్ చేస్తారంట. అది జర్మనీది. చెప్పాను కదా ఇందాక 12ంటికి క్లోజ్ అయిపోతాయని. సో ఇదైతే క్లోజ్ అవుతుందంట, అది ఉంటుందంట. సో ఆటో ఆయన అంటున్నాడు ముందు దానికి వెళ్ళు, అది దర్శనం చేసుకుని వచ్చాక అప్పుడు దీనికి వెళ్ళు అంటున్నాడు. సో అందుకని ముందు దానికైతే వెళ్ళిపోదాం మనం. ఇదిగోండి, జర్మనీ టెంపుల్ ఎదురుగా ఉన్న ఈ పాండ్ అయితే కొంచెం క్లీన్గా ఉంది, దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా క్లీన్ ఉందండి. ఇలా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఉంది మరి ఇదేంటిదో. ఇది జర్మనీ అనమాట ఎంట్రన్స్. లోపలికైతే వెళ్ళిపోదాం. లోపలైతే ఇంక ఈ విధంగా ఉందండి. దర్శనం చేసుకోండి. లోపలైతే ఈ విధంగా ఉంది. ఈ జర్మనీ టెంపుల్ని అయితే చూశారు కదా. ఇది కూడా లోపలైతే చాలా బాగుంది, ముఖ్యంగా ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే క్లోజ్ చేసేస్తున్నారు. మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే మళ్ళీ 1కి అయితే తెరుస్తారంట వాళ్ళకి లంచ్ బ్రేక్. సో మనకైతే అయిపోయిందిగా. ఇప్పుడు ఒకసారి ఆ ఫ్రాన్స్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. లోపల ఏంటంటే చాలా చోట్ల ఫోటోగ్రఫీ అయితే అలౌ చేయట్లేదండి, కానీ నేనేదో తిప్పలు పడి అయితే తీస్తున్నా మీకు చూపించడం కోసం. ఈ ఆటో ఆయన అయితే మంచోళ్ళలాగా ఉన్నాడండి, మనకైతే చాలా సపోర్ట్ చేస్తున్నాడు అనమాట. ఇంకా లోపలైతే ఈ విధంగా ఉంది. ఇది ఫ్రాన్స్ టెంపుల్ అనమాట. ఇదంతా ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది, చాలా ఓల్డ్ టెంపుల్ అండి ఇది, చూస్తున్నారుగా. ఇది వచ్చేసి గో టు అప్ స్టేర్స్, పైకి వెళ్ళమన్నాను. సో నేనైతే ఒక 5 నిమిషాలు అయితే కూర్చున్నాండి. అందరూ కూర్చున్నారు కదా, చాలా సైలెంట్గా ఉందన్నమాట. సో ఇంకా చూసుకున్నారు కదా, మనం అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ దాని దగ్గరికి. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. మన ఆట అయితే ఇక్కడ ఉంది. ఇంకా ఇదిగోండి, జపనీస్ మోనిస్టరీ అండి. ఇదే జపాన్ వాళ్ళ టెంపుల్. లోపలైతే ఈ విధంగా ఉంది. అదేమో జర్మనీ టెంపుల్, నాకు వెళ్ళాం కదా.
జపనీస్ వాళ్ళ టెంపుల్ని అయితే దర్శనం చేసుకున్నారు కదా. నెక్స్ట్ వెళ్ళిపోదాం ఇంకా. ఏంటి మధ్యలో వీడియో చేయడం అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉండటం వల్ల నేనేంటంటే ఆ లుంబినీలో చాలా టెంపుల్స్ అయితే కవర్ చేశాను. నేను 12 అని చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో. తర్వాత నేను మళ్ళీ ఆటో ఆయనతో మాట్లాడుకొని ఇంకా కొన్ని ఎక్స్ట్రా టెంపుల్స్ అయితే ఆ రిమైనింగ్ పెండింగ్ ఉన్న టెంపుల్స్ని కూడా ఎక్స్ప్లోర్ అయితే చేసామన్నమాట. సో ఇంకా నేను లుంబినీలో ఉన్న డిఫరెంట్ కంట్రీస్ మానిస్టరీస్ మొత్తం నేనైతే చూపించేసా. సో అందువల్ల వీడియో చాలా లెంతీగా వచ్చింది. మరి అంత లెంత్ ఉంటే మీరు చూస్తారా? చూడరు కదా. యాక్చువల్లీ ఇదే లెంత్ వచ్చేసింది అనమాట, ఆల్మోస్ట్ ఒక 30 minutes. ఇది కూడా మొత్తం మిక్స్ చేసేస్తే 1 hour వచ్చేస్తుంది ఫుటేజ్. సో ఇంకా మీరు అసలే చూడరు కదా, నా వీడియోలు అసలే చూడట్లేదు మీరు. సరే, అందుకని చెప్పి ఈ వీడియోనైతే ఇక్కడితో ఆపేసి, ఈ వీడియో అయితే జపాన్ టెంపుల్తో ఎండ్ అవుతుంది కదా. సో మళ్ళీ ఇక్కడ నుండే కంటిన్యూ అయ్యి నెక్స్ట్ part 2లో అయితే వస్తుంది. సేమ్ లుంబిని part 2 అనమాట. అందులో ఈ రిమైనింగ్ టెంపుల్స్ జపాన్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇంకా రిమైనింగ్ అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. సో అది part 2 కింద వస్తుంది. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇంతకు వీడియో ఎలా అనిపించింది? మంచిగా ఎక్స్ప్లోర్ అయితే చేసామని అనుకుంటున్నా. నేను కూడా మీకు బాగా చూపించానని అనుకుంటున్నా. ఇప్పుడు చెప్పేదే అండి, నా వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం అక్కడ మీరు వస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే మీరు ఈ వీడియోస్ని చూస్తూ ఫీల్ అవ్వాలి. అక్కడ ఏదైతే ఉందో అదే నేను చూపించాలి. సో అదే నేను చేస్తున్నానండి. ఈ ప్రాసెస్లో ఏంటంటే వీడియో కొంచెం లెంత్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి డీటెయిల్ మీకు చూపించేటప్పుడు, దాని గురించి ప్రతిదీ మీకు చెప్పేటప్పుడు ఆ వీడియో ఆటోమేటిక్గా లెంత్ అనేది పెరుగుతుంది అనమాట. నేను కొత్తవాడిని. సో స్టార్టింగ్ స్టేజ్లో ఇంత పెద్ద లెంత్ వీడియోస్ పెడితే ఎవరు చూడరని నాకు తెలుసు. కానీ నా స్టార్టింగ్ స్టేజ్ నుంచి మీకు అర్థం అవ్వాలి. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకైనా నా వీడియోస్ పద్ధతి ఎప్పుడు ఒకటే. సో ఏదైతే ఎలా ఉందో అదే నేను మీకు చూపించాలి, ఉన్నది ఉన్నట్టుగా చూపించాలి, అంతే అండి. ఓకేనా? దయచేసి దీన్ని కూడా మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. వీడియోస్ని అయితే కొంచెం చూడండి, నాలంటి ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే ఈ నేపాల్ సిరీస్ మొత్తం కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఖచ్చితంగా వీడియోస్ అయితే బాగా చేయడానికి ట్రై చేస్తా. ఉన్న ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తా. అలాగే మీకు ఆ వీడియోస్లో పర్టికులర్గా ఖచ్చితంగా మీరు ఆ వీడియోస్ చూసిన తర్వాత ఓకే మనం ఇంత బడ్జెట్లో వెళ్ళగలుగుతామా అనే ఒపీనియన్ అయితే మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఎలా బడ్జెట్లో కంప్లీట్ చేయాలో కూడా మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చేస్తుందండి. ఆ విధంగా చేయడానికి ట్రై చేస్తా. అండ్ నేపాల్ సిరీస్ అయిపోయినాక లాస్ట్లో నాకు అసలు నేపాల్ ఎంత అయింది అనేది మొత్తం కూడా మీకు పెడతాను అనమాట. మీరు ఈ లుంబిని వచ్చి చూస్తే ఎలా ఉంటుందో దాదాపుగా నేను కూడా అలాగే చూపించే ప్రయత్నం అయితే చేశానండి. సో ఇంకా నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేయండి, మర్చిపోమాకండి. అలాగే కామెంట్ పెట్టండి మీకు ఎలా అనిపించింది అనేది. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ కూడా గ్రోత్ అవుద్దండి. అందరికీ అయితే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సో ఇంకేముంది, ఎప్పట్లాగా మరొక వీడియో ఉంది. దీని కంటిన్యూషన్ part 2 వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ గౌతమ్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.